జువ్వెలదిన్న పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు జువ్వెలదిన్న పర్యటనలో భాగంగా మత్స్యకారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చాలామంది చెప్తున్నారు. అయితే మళ్ళీ కళ్ళు మూసుకొని 3 సంవత్సరాలు వచ్చేస్తాయి అంటూ మళ్ళీ చెప్తున్నారు. ఎలా చూడాలి ఈ కామెంట్స్ అన్నింటినీ? మళ్ళీ మత్స్యకారులకు ఆయన ఇచ్చినటువంటి భరోసాని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఏదో ఒక పని పెట్టుకుంటాడు, ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, ఆ ప్రాంతానికి వెళ్తాడు, వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇది అతను అధికారం కోల్పోయిన దగ్గర నుంచి క్రమం తప్పకుండా చేస్తున్న పని. ఇప్పుడు ఈ జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ అనేది ప్రధాన సమస్యగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. ఒకటి ఫిషింగ్ హార్బర్ గురించి ఒకటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి జువ్వెలదిన్నె ఎందుకు వెళ్ళాడో కూడా చెప్తాను. ముందర ఫిషింగ్ హార్బర్ గురించి చూస్తే, కృష్ణపట్నం ఓడర్ రేవు, ఆ రేవు పరిసరాల్లో ఇంకా వేరే పోర్ట్లు రాకూడదు అని 2008లో జీవో ఇచ్చింది ఎవరు? ఒక జీవో కాదు, ఒక 2-3 జీవోలు ఇచ్చింది ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కృష్ణపట్నం పోర్ట్ వస్తున్నది కాబట్టి చుట్టుపక్కల ఇంకా ఏవి హార్బర్లు రాకూడదు, ఫిషింగ్ హార్బర్లు కూడా రాకూడదు అని జీవోలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత కాలం గడిచింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఈ పోర్ట్లు డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఆయనకి ఒక ఆంధ్రప్రదేశ్కి అంత అపారమైన తీర ప్రాంతం ఉంది కాబట్టి మనం పోర్ట్ బేస్డ్ ఎకానమీని మనం సృష్టిస్తే అది రాష్ట్రాన్ని వైబుల్గా చేస్తుంది అనేది చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్న విషయం. ఈ పోర్ట్ బేస్డ్ ఎకానమీ దాన్ని అటువైపుగా డ్రైవ్ చేయటానికి వేరే రాష్ట్రాలకి అంత అనువుగా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరం ఒక్కటే అనువైన ప్రదేశం. ఎందుకంటే డీప్ సీ ఉంటుంది, కామ్ సీ ఉంటుంది, అందుకని చెప్పి ఇది అనువుగా ఉంటుంది అన్నమాట. అందుకని ఆయన పోర్ట్ బేస్డ్ ఎకానమీని డెవలప్ చేద్దాము అనేది ఆయన విజన్, ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే ఒక 10 పోర్ట్లు డెవలప్ చేయాలి అని చెప్పి ఆయన ప్లాన్ చేశాడు. మొదట్లో అంటే కాకినాడ డీప్ వాటర్ సీ పోర్ట్ అనేది ఫస్ట్ ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు. కాకినాడ పోర్ట్ ఏంటి అంటే అది అంత డీప్ సీ కాదు, అందుకని కమర్షియల్ యాక్టివిటీస్కి అది అంతగా సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని లోపల ఒక బెర్త్ కన్స్ట్రక్ట్ చేసి డీప్ వాటర్ సీ పోర్ట్ పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు అక్కడ డీప్ వాటర్ సీ పోర్ట్ పెడదామని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి కాకినాడ డీప్ వాటర్ పోర్టు ఆ ప్రాజెక్టుని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి దాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేవీ రావుని పాయింట్ బ్లాంక్లో కణతల మీద రివాల్వర్ పెట్టి కాకినాడ సీ పోర్టు కంపెనీని అక్కడ సెజ్ని మొత్తం గుంజుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఈ జువ్వెలదిన్నె హార్బర్ విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి దాన్ని కంప్లీట్గా ప్రాజెక్టుని ఆపేశాడు. నీకు అసలు కృష్ణపట్నం చుట్టుపక్కల ఎక్కడ ఉండటానికి వీల్లేదు అనేది అగ్రిమెంట్, దానికి సంబంధించిన జీవోలు. ఈ జీవోలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి ఇష్యూ చేసిన జీవోలని క్యాన్సిల్ చేసి ఈ జువ్వెలదిన్నె హార్బర్ని ప్లస్ ఇంకా పోర్ట్లని వీటిని మనం టేకప్ చేయాలి. ఎట్లా టేకప్ చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు, ఏం చేయాలి అని చెప్పి అప్పట్లో కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఉండేవాడు. వెంకయ్యనాయుడు తోటి మాట్లాడి ఈ పోర్టులన్నీ కూడా మనం డెవలప్ చేయాలి అని ఆలోచించి ఇద్దరు కలిసి ఒక పెద్ద ప్లాన్ వేశారు. అప్పుడే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సాగర్మాల ప్రాజెక్టుని తీసుకొచ్చాడు అనమాట. సాగర్మాల ప్రాజెక్టులో ఇట్లా హార్బర్స్ని డెవలప్ చేయటం, వాటిని సర్వైలెన్స్ కోసం వాడుకోవటం. అంటే అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళు సముద్ర మార్గంలో వచ్చి ముంబైలో ఎంటర్ అయ్యి తాజ్మహల్లో కాల్పులు జరిపారు కదా, హోటల్ తాజ్మహల్లో. అటువంటివి జరగకుండా ఈ సాగర్మాల ప్రాజెక్టులోనే ఈ రక్షణ విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం జువ్వెలదిన్నె హార్బర్ని అట్లా డెవలప్ చేద్దామని చెప్పి సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా జువ్వెలదిన్నె హార్బర్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.
తీసుకొచ్చాడు కదా, ప్రాజెక్ట్ తెచ్చాడు. ఈ ప్రాసెస్ అంతా జరగటానికి 2017 చివరిలోనో 2018 పట్టింది. ఆ తర్వాత వర్క్ మొదలుపెట్టారు. వర్క్ మొదలు పెడితే ఏంటి అంటే ఈ డిఫెన్స్ ప్రాజెక్టు, సాగరమాల ప్రాజెక్టు, కమర్షియల్ ఇవన్నీ ఓకే. అక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులకి జీవనోపాధి కోసం సపరేట్గా ఉంటుంది. అది అందులో ఉన్న అంటే అది జువలదిన్నె ఫిషింగ్ హార్బర్, అంటే చేపలకి అంటే ఫిషింగ్ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవనోపాధి టాప్ ప్రయారిటీగా. ఓకే సార్. సాగరమాల ప్రాజెక్టులో డిఫెన్స్ అంతర్భాగంగా ఉన్నా కూడా ఫిషింగ్ హార్బర్గా తీసుకురావాలి అనేది చంద్రబాబు నాయుడు ఐడియా. అట్లాగే తీసుకొచ్చారు, పెట్టారు. సాగరమాల ప్రాజెక్టులో టేకప్ చేస్తే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ మత్స్యకారులు, మన మత్స్యకారులు వాళ్ళకు ఈ జీవనోపాధి దొరుకుతుంది. ఇన్ని రకాల ఇది ఉంటుంది. వచ్చిన తర్వాత 2019లో దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఒక మహానుభావుడు, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సాగరమాల ప్రాజెక్టులో భాగంగా అన్ని క్లియరెన్సులు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్న జువలదిన్నె హార్బర్ని నువ్వు ముందరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, ఫండ్స్ రిలీజ్ జరుగుతూ ఉన్నది, నువ్వు ప్రాజెక్టుని నువ్వు ముందరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? హార్బర్ని ఎంత చేశాడు తెలుసా? 5 సంవత్సరాల కాలంలో 20% పనులు చేశాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇన్ఎఫిషియెంట్ అనా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదనా ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? అప్పుడు కృష్ణపట్నం పోర్టుకి మోనోపలి ఉండేలాగా చేసింది వాళ్ళ నాన్న. చేసింది ఎవరి కోసం? ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం. ఇదే జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందటం కోసం కృష్ణపట్నం పోర్టు మోనోపలి పోర్టు ఉండాలి, వేరే పోర్టులు ఉండకూడదు అని రాజశేఖర్ రెడ్డి జీవోలు తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి కోసం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఈ జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మాత్రం వర్కులు ముందరికి తీసుకెళ్ళలేదు. అంటే జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని 2 సార్లు కిల్ చేయటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చెప్పు, నువ్వు వెళ్ళి ఆ జువలదిన్నె రైతు ఫార్మర్స్ ఫిషర్మెన్కి ఇప్పుడు వెళ్ళి చెప్పు నువ్వు. కానీ నేనే 95% పనులు చేశానని చెప్పుకుంటున్నాడు. నేను చెప్తున్నది అధికారిక లెక్కలు. 20% పనులే చేశాడు. 20% పనులు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల వ్యవధిలో సాగరమాల ప్రాజెక్టు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నదో అన్ని చోట్ల, మరి ఇదెందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాల టైం నీకు ప్రజలు ఇస్తే జువలదిన్నె ప్రాజెక్టుని ఎందుకు కంప్లీట్ చేయలేదు? జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు నువ్వు? అంటే మెయిన్ కల్ప్రిట్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏం చెప్తాడు? నేను వచ్చి అది చేస్తాను, ఇక్కడి నుంచి డిఫెన్స్ ఎల్లగొడతాను నేను అంటాడు. నువ్వు అన్ని డిఫెన్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, నేను అవన్నీ ఎల్లగొడతాను అంటాడు. ఏం ఎల్లగొడతావు? ఆ ప్రాజెక్ట్ దేని కింద వచ్చిందో తెలుసా? సాగరమాల ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసా నీకు? అవన్నీ తెలియవు, బేసిక్ నాలెడ్జ్ లేదు. అక్కడికి వచ్చి నేను మత్స్యకారులకి నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను అంటాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు మరి? అటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు జువలదిన్నె ప్రాజెక్ట్ ఎట్లా గుర్తొచ్చింది? జువలదిన్నె హార్బర్కి వెళ్ళాలని ఎట్లా గుర్తొచ్చింది అంటే అక్కడికి ఎట్లా వెళ్ళాడు, అసలు ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇట్ ఈజ్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటి అంటే అక్కడ మత్స్యకారులకి, తమిళనాడు మత్స్యకారులకి ఎప్పుడూ తగాదాలు జరుగుతూ ఉంటాయి. మన మత్స్యకారులు వెళ్తే తమిళనాడు వాళ్ళవన్నీ పెద్ద పెద్ద బోట్లు ఉంటాయి, మెకనైజ్డ్ బోట్లు, అవి వీళ్ళని తరిమి కొడుతూ ఉంటారు. వాళ్ళ గుత్తాధిపత్యంలాగా సాగుతూ ఉంటుంది తమిళనాడుకి సంబంధించిన మత్స్యకారులు. అయితే అక్కడ వాళ్ళ బాధలు పడలేక వీళ్ళు కొన్ని సందర్భాల్లో వేట కూడా మానుకుంటారు. అంటే అటువంటి కఠినతరమైన పరిస్థితులు అక్కడ ఉండేవి. ఒకసారి వీళ్ళకి ఒక కొద్ది రోజుల కిందట, కొద్ది నెలల కిందట మన మత్స్యకారులకి తమిళనాడుకి సంబంధించిన ఒక 6 బోట్లు దొరికినాయి. 6 బోట్లు దొరికితే ఇంకా 6 బోట్లని తీసుకొని స్వాధీనం చేసుకొని వచ్చి అక్కడ కట్టేశారు, లంగరేసి పెట్టారు. సడన్గా ఒక రోజున, అంటే మొన్న 16 తారీఖు ఎప్పుడో, నాకు డేట్ కరెక్ట్గా గుర్తులేదు, కానీ 6 బోట్లు మాయమైపోయినాయి, అక్కడ లేవు. ఏం జరిగిందో ఎవరికి తెలియకపోతే, అంటే ఈ బోట్లని
అక్కడి నుంచి మాయం చేసిందే వైసీపీ నాయకులు. వాళ్ళు ఏం చేశారు అంటే సిచ్యుయేషన్ చూశారు, బోట్లు మాయం చేశారు. చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మత్స్యకారులని వాళ్ళకి కట్టుబాటు ఎక్కువ ఉంటుంది, మత్స్యకారులందరికీ కట్టుబాటు ఎక్కువ ఉంటుంది. ఈ బ్లేమ్ మొత్తం తెలుగుదేశం నాయకుడు బీద మస్తానరావు మీద వేశారు. బీద మస్తానరావు ఈ బోట్లను విడిపించాడు అని చెప్పి బీద మస్తానరావు ఫోన్లు చేశాడు, బలానా వాళ్ళకి ఫోన్లు చేశాడు అని వీళ్ళు ఒక ఇది సృష్టించారు. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నా దగ్గర కాల్ డేటా ఉంది అంటాడు. నీ కాల్ డేటా అక్కర్లా, అక్కడ మత్స్యకారులతోటి బీద మస్తానరావు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎక్కడో చెన్నైలో ఎక్కడున్నా కానీ ఆయన వీళ్ళతోటి మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు పెద్ద కాల్ డేటా తీసుకొచ్చి చూపించక్కర్లే ఎవరికి. ఈ బోట్లు విడుదల చేసింది ఎవరు, అది గోప్యంగా ఉంచి ఈ బీద మస్తానరావు మీద బ్లేమ్ వేసి, తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ వేసి, మొత్తం బీద మస్తానరావు కుటుంబం మొత్తాన్ని బాయ్కాట్ చేసినట్టు. అంటే మత్స్యకారులందరూ బాయ్కాట్ చేసేలాగా ఈ ఫ్యామిలీని, బీద మస్తానరావు ఫ్యామిలీని మత్స్యకారులందరూ బాయ్కాట్ చేసేలాగా ఒక తీర్మానం చేయించి అది అన్ని పేపర్లలో వచ్చేలాగా ప్లాన్ చేశారు. చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లారు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి, నేను అన్నీ గమనిస్తూ చెప్పాను. నేను అక్కడ చెప్తున్నా నేను విషయాల్ని. అసలు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఎంతకాలం అయింది? చాలా కాలం నుంచి బయటికి రావట్లా. కేసుల్లో వాటిట్లో చాలా బిజీగా ఉన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళాలి అంటే జువల్దిన్నలో మత్స్యకారుల ఆ బోట్లు రిలీజ్ చేసేస్తే బ్లేమ్ తెలుగుదేశం మీద వేయచ్చు, మనం పర్యటన సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకొని ఇట్ ఈస్ అ పొలిటికల్ కాన్స్పిరసీ. ఆ బోట్లని వాళ్ళే రిలీజ్ చేసి బ్లేమ్ని తెలుగుదేశం మీద వేసి తెలుగుదేశాన్ని మొత్తం వాళ్ళు బహిష్కరిస్తున్నట్టు. నువ్వు బీద మస్తానరావుని బహిష్కరించటం అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీని బహిష్కరించేలాగా చేయాలి. మత్స్యకారులు ఎవరు తెలుగుదేశం పార్టీ వైపు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి కుట్ర. ఇదంతా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. అంటే అతను వెళ్ళటానికి ముందరే మొత్తం ప్లాన్ చేసుకొని వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ ముందర ప్లానింగ్తో వెళ్తాడు తప్ప మామూలుగా వెళ్ళాడు. మామిడి రైతులది మనం చూసాం కదా, బంగారుపాళ్యం పర్యటన. మొత్తం లారీల్లో మామిడి పళ్ళు రెడీగా పెట్టుకొని ఈయన వెళ్ళే టైంకి అక్కడ కెమెరాలు పెట్టి ఆ మామిడి పళ్ళు రోడ్ల మీద పోసి ఆ రైతు ఎవరైతే ఆ మామిడి పళ్ళ ట్రాక్టర్ రైతు ఉన్నాడో గగ్గోలు పెట్టాడు. నా పళ్ళని తీసుకెళ్ళి నాకు డబ్బులు ఇస్తానని తీసుకెళ్ళావు, నా దగ్గర కొన్నానని చెప్పావు, ఇవన్నీ చెప్పి నాకు డబ్బులు ఇవ్వట్లేదు, నా కాయలన్నీ రోడ్డు మీద పడేసామని గోల పెట్టారు రైతులు. సేమ్ ప్లానింగ్ జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బరు రాకుండా చేసిన వ్యక్తి. ఈ రోజున మత్స్యకారులని రెచ్చగొట్టి తెలుగుదేశానికి వ్యతిరేకంగా తీర్మానం చేయించి అక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇన్ని నాటకాలు ఎందుకు? నువ్వు ఏదైనా సరే ఫెయిర్గా డీల్ చేసే అలవాటు నీకు లేదా? నువ్వు మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటావా? మత్స్యకారులు ఎవరైనా నీ సభకి వచ్చి పార్టిసిపేట్ చేసి నీకేమైనా సమస్యలు చెప్పారా? అక్కడికి వచ్చిన ఒకళ్ళిద్దరు మత్స్యకారులకి నువ్వు మైక్ ఇచ్చి మాట్లాడిస్తే ఆ మత్స్యకారులు ఏం చెప్పారు? ఆ మత్స్యకారులు చెప్పింది నీకేం అర్థమైంది జగన్? ఇక్కడ మాకు ప్లేస్ ఇచ్చారు, మా బోట్లు నిలబెట్టుకోవటానికి మాకు ప్లేస్ ఇచ్చారు అని మత్స్యకారులు చెప్పారా, చెప్పలేదా? మత్స్యకారులు అడిగిన క్వశ్చన్లు ఏంటి, నువ్వు చెప్పిన సమాధానాలు ఏంటి? అందుకని జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రతి విషయంలో కూడా రాజకీయాలు చేయాలి, రాజకీయం కోసం ఉపయోగించుకోవాలి అన్న తాపత్రయం తప్ప సమస్యని పరిష్కరిద్దామన్న తాపత్రయం ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. వాస్తవంగా అసలు ఆ ఫిషింగ్ హార్బర్ రాకుండా అడ్డుకున్నదే జగన్. ఈ మత్స్యకారుల పడవలు కొట్టేసిందే జగన్. జగన్ అంటే జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఇతను వెళ్ళి 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను. నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేస్తావు? మళ్ళీ నువ్వు ఫిషింగ్ హార్బర్ని అడ్డుకుంటావా? మత్స్యకారుల పడవల్ని బయటికి వెళ్లకుండా తమిళనాడు వాళ్ళు వచ్చి దాడి చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటావా? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేస్తున్నది, మత్స్యకారుల ఇంట్రెస్ట్ కాపాడుతున్నది, మత్స్యకారులకి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. ఇటువంటి పనులన్నీ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటినీ చెడగొట్టడానికి, మత్స్యకారులని రెచ్చగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. బట్ ఆయన సభకి మత్స్యకారులు ఎవరు లేరు, ఈయన ఆర్గనైజ్ చేసుకున్న మనుషులే ఉన్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.